సూత్రము దేవ, సూత్రము పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు, వందనాలయ్యా, వందనాలనైనా. నీకు వేలాది వందనాలు, వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. రాత్రికాల సమయమంతా నీ సజీవ రెక్కల చెండ ఎంతగానో ప్రభువా నీ కృపను మాకు దయచేసిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు, వందనాలు తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయం నీ కృపను మాకు దయచేసిన దేవా, స్తుతులు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా నైనా తండ్రి ప్రభా నీ సజీవ రెక్కల చాటున నైనా తండ్రి ప్రభా మమ్మల్ని కాసి దాసి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. కోడు తన పిల్లలను భద్రపరిచిన రీతిగా ప్రతి ఒక్క బిడ్డని కాసి దాసి కాపాడండి ప్రభా. ఎవరైతే నైనా తండ్రి ప్రభా నైనా తండ్రి ప్రభా ఏ పనుల్లోనైనా ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్క పనులు సఫలపరచమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్య, జాబు లేని వారికి జాబును దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసయ్య. జ్వరంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచునైనా. అవును తండ్రి, కిడ్నీ సమస్యలతోను, షుగర్తో, బీపీలతోని నాన్న తండ్రి నరాల బలహీనతలతోను, అలాగే నన్ను దురాత్మ అంధకార చీకటి శక్తులతోని నాన్న తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి పూర్తి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం, విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలయ. నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలయ. పూర్తి స్వస్థత దయచేసయ్యా, నీకే స్తోత్రాలయ. అలాగే నన్ను కొంతమంది డిఎస్సికి నన్ను ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ జ్ఞాన వేచన శక్తిని దయచేసి డిఎస్సిలో నన్ను జాబ్కు నన్ను తండ్రి ప్రభ వారు క్వాలిఫికేషన్ అవడానికి నన్ను కృపను దయచేయండి. అలాగే నన్ను తండ్రి ప్రభ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. గృహంతో కట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేయండి. జాబ్ లేని వారు జాబ్ని దయచేయండి. జాబ్ చేస్తున్న ప్రమోషన్లు దయచేయండి. నాన్న తండ్రి ప్రభా నాన్న తండ్రి చిరు వ్యాపారం చేసుకున్నవారు, వ్యాపారం చేసుకున్నవారు, బిజినెస్ చేసుకున్నవారు, అలాగే నన్ను వ్యవసాయం చేసుకున్న బిడ్డలకి, అలాగే నన్ను చేపల చెరువులు రైలు చేసుకున్న బిడ్డలకి నీ కృపా కంచి కాపుదల నుంచి వారు చేసిన రెక్కల కష్టాజితాన్ని దీవించండి. జీవన వృత్తి కోసం ఇతర దేశాలు నాన్న తండ్రి వెళ్ళి అక్కడ జీవన వృత్తి చేసుకున్న ప్రతి బిడ్డకి నన్ను వారి యొక్క చేతుల కష్టాజితం దీవించి నన్ను నీ కృప వారు పెంచండి. అలాగే నన్ను తండ్రి ప్రభా వారి వారి యొక్క గృహాల్లో ఉంటూ నన్ను తండ్రి చేసుకున్న చేతి పని కూడా దీవించండి, ఆశ్రయించండి. నన్ను రక్షణ లేని వారిని రక్షించుకొని, రక్షింపబడిన వారిని మరింతగా నన్ను తండ్రి ఆత్మీయతలో బలపరచండి. దైవజనులు చేస్తున్న సేవా పరిసరాంతటిని దీవించండి. ఎవరే సమస్త బాధపడుతున్న ప్రతి సమస్య నుంచి విడుదల, స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.